ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ఎంపీ కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. తన అప్పులు, ఆస్తులు, ఆదాయంపై ఆరోపణలు చేయడం కంటే వాటికి ఆధారాలుంటే సంబంధిత కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని సవాలు విసిరారు. అంతేకాకుండా పార్లమెంటు సభ్యుడిగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారని, ఢిల్లీలో సంబంధిత అధికారుల వద్ద తనపై ఫిర్యాదు చేసి విచారణ జరిపించవచ్చని వ్యాఖ్యానించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని కేశినేని నాని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కినట్టుగా తెలుస్తోంది. ఎంపీ కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, ఎంపీ కేశినేని చిన్నికైతే మళ్ళీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు కేశినేని నాని. అంటే కేశినేని బ్రదర్స్ మధ్య రోజు రోజు కూడా వారు ముదిరిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మొన్న చిన్ని ప్రెస్ మీట్ పెట్టి నానిని పూర్తి స్థాయిలో కూడా ఆయనకున్నటువంటి అప్పులు కానీ ఆయనకున్నటువంటి బ్యాంక్ లో ఏవైతే రుణాలు తీసుకున్నారో రుణాలు కూడా ఎగ్గొట్టాడు. అతనిపై చర్యలు తీసుకోవాలి, ఆయనకు ఆస్తులు కూడా లేవు అని చెప్పేసి కూడా అవన్నీ కూడా బ్యాంక్ అటాచ్మెంట్ లో ఉన్నాయని చెప్పేసి కూడా చిన్ని ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కాబట్టి నాని మీద అయితే నాని కూడా దానికి కౌంటర్ గా ఈ రోజు అయితే దానికి కౌంటర్ ఇచ్చాడు. ఎంపీకి పూర్తి స్థాయి కూడా మాజీ ఎంపీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఈయన ట్విట్టర్ల ద్వారా మాటలు చెప్తున్నాడు, ప్రెస్ మీట్లు పెట్టి ఏదన్నా తప్పులు జరుగుంటే నా అప్పుల గురించి చెప్తున్నాడు తప్ప నా ఆస్తుల గురించి ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి కూడా అన్నాడు. అంతగా నా ఆదాయం గురించి చెప్పాడు, నా బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పాడా అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా నాకు ఏ కార్ల గురించి చెప్తున్నాడు, నా కార్లు ఏమేమి ఉన్నాయో ఆయనకు తెలుసా అని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా మనం చూడొచ్చు, ఎంపీ హోదాలో ఉండి ఆయన ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రజల కోసం పని చేయాలి. సో అలాంటివి చేయకుండా కేవలం ఆయన ఢిల్లీలో కూర్చొని పేకాట ఆడుతున్నాడు తప్ప ప్రజల సమస్యల గురించి కానీ ఏది చేయట్లేదు. కేవలం నన్ను టార్గెట్ చేసుకొని నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన కౌంటర్ అయితే ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. చిన్నికి వార్నింగ్ లాంటి కౌంటరే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ గా ఉన్నారు, ఒకరు ఎంపీ ఒకరు మరో మాజీ ఎంపీ అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా నేనేమన్నా అవినీతికి పాల్పడి ఉంటే ఆయన నిత్యం ఢిల్లీలోనే ఉంటాడు కదా, ఢిల్లీలో ఉన్నప్పుడు సిఐడి కానీ ఈడీకి ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే నా మీద అసెంబ్లీలో కూడా పార్లమెంట్ లో కూడా ప్రస్తావన చేయవచ్చు, లేదా పూర్తి స్థాయిలో కూడా నీ అవినీతికి పాల్పడి ఉంటే ఆయన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటే నేరుగా ఆయన పార్లమెంట్ వేదిక కూడా నా మీద విమర్శలు చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కి చెప్పొచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారికి చెప్పొచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రికి చెప్పొచ్చు, లేదంటే సిబిఐకి చెప్పొచ్చు, ఈడీకి చెప్పొచ్చు. నాపై ఏదైనా ఫిర్యాదు చేసి నా పైన ఎలాంటి దాడులైనా చేపించు, నేను అవినీతికి పాల్పడుంటే ఖచ్చితంగా దానికి రెడీగా ఉన్నా. కానీ ఈయన ఢిల్లీపై కేవలం పేకాట ఆడతాడు తప్ప ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కాదు. ఈయన ప్రజల సమస్యలు ఏం పట్టించుకోడు, కేవలం నన్ను టార్గెట్ చేసి నన్ను బదనం చేయడం కోసమే గల్లీలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో 4 ముక్కలు మాట్లాడి మళ్ళీ ఏమంటే ఢిల్లీకి వెళ్ళిపోతాడని చెప్పేసి కూడా ఆయన చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా కానీ ఇద్దరి మధ్యలో అంటే అన్నదమ్ముల మధ్యలో అయితే తీవ్ర వారైతే కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఆ కేసులోని చిన్నికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత నాని కూడా చిన్నికి వార్నింగ్ ఇచ్చాడు, చిన్ని కూడా నానికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే రోజు కూడా ఇదే తంతు కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఒకరిపై ఒకరు ఆ రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, వాళ్ళపై సొంత విమర్శలు అంటే వ్యక్తిగత విమర్శలపై దిగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ఒకటే చెప్తున్నాడు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలు నిన్ను గెలిపించారు, నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు, ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ప్రజలకి అందుబాటులో ఉండు తప్ప నువ్వు వ్యక్తిగతమైన టార్గెట్ చేస్తే నేను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తా అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. కేవలం నువ్వు కావాలా అంటే ఏవి ప్రూఫ్ లేని మాటలు చెప్తున్నావు, ఏం ప్రూఫ్స్ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నా ఏదున్నా నువ్వు ఎంపీగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నా మీద ఏదైనా కంప్లైంట్ చేయొచ్చు, నువ్వు ఢిల్లీలో ఉంటావు కాబట్టి నా మీద ఎలాంటి కంప్లైంట్ అయినా చేయొచ్చు, నాకు మీద ఎలాంటి దాడులైనా చేయించు, నువ్వు అది ప్రూఫ్స్ ఉంటే నేరుగా నీ దగ్గరే ఉన్నారు, నువ్వు పార్లమెంట్ లో ఉంటావు, అక్కడ మంత్రులు నిన్ను కలుస్తారు, అక్కడ కేంద్ర మంత్రులు ఉంటారు, ఎవరైనా కలుస్తారు, నా మీద ఫిర్యాదు నేరుగా చేయొచ్చు అని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన నాని అయితే గట్టి కౌంటర్ అయితే ఇచ్చినట్టు పరిస్థితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ఎంపీ కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలకు
మాజీ ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. తన అప్పులు, ఆస్తులు, ఆదాయంపై ఆరోపణలు చేయటం కంటే వాటికి ఆధారాలుంటే సంబంధిత కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా పార్లమెంటు సభ్యుడిగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, ఢిల్లీలో సంబంధిత అధికారుల వద్ద తనపై ఫిర్యాదు చేసి విచారణ జరిపించవచ్చని వ్యాఖ్యానించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని కేశినేని నాని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కినట్టుగా తెలుస్తోంది. ఎంపీ కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. తన అప్పులు, ఆస్తులు, ఆదాయంపై ఆరోపణలు చేయటం కంటే వాటికి ఆధారాలుంటే సంబంధిత కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని సవాలు విసిరారు. అంతేకాకుండా పార్లమెంటు సభ్యుడిగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారని, ఢిల్లీలో అధికారుల వద్ద తనపై ఫిర్యాదు చేసిన విచారణ జరిపించవచ్చని వ్యాఖ్యానించారు. తనపై నిరాధార ఆరోపణలు వస్తున్నాయని ఆరోపిస్తూ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని కేశినేని నాని విమర్శించారు.